ఆఫీస్ పని అయిపోయాక కూడా బాస్ నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయా? వాటిని పట్టించుకోకపోతే ఏమవుతుందోనని ఒక రకమైన భయం వేస్తోందా? అయితే ఈరోజు మనం చర్చించబోయే రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఓకే, అసలు విషయంలోకి వెళ్దాం. దీని మూలమంతా ఒకే ఒక ప్రశ్న దగ్గర ఆగుతుంది. ఆఫీస్ టైం అయిపోయాక వచ్చే వర్క్ కాల్స్ని, ఈమెయిల్స్ని ఇగ్నోర్ చేయడమనేది మన చట్టపరమైన హక్కుగా ఉండాలా వద్దా? ఎంపీ సుప్రియా సూలే ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఇప్పుడు ఇండియా అంతటా ఒక పెద్ద చర్చకు దారితీసిందే. ఇది ఉద్యోగులకు మంచిదా లేక కంపెనీలకు ఇబ్బందా? ఈ అంశం మీద ఉన్న రెండు బలమైన వాదనలను ఇప్పుడు విందాం. నా అభిప్రాయం ప్రకారం ఈ బిల్లు చాలా అవసరం. ఎందుకంటే టెక్నాలజీ వల్ల మన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ కలిసిపోయాయి. దీనివల్ల దెబ్బతింటున్న ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇదొక రక్షణ కవచం లాంటిది. ఈ వర్క్ ఫ్రం హోమ్ అనేది ఒక రకంగా రెండు వైపులా పదునున్న కత్తిలా మారింది. అవును, మనకు ట్రావెల్ టైం కలిసొచ్చింది. కానీ ఇల్లు ఎక్కడ మొదలవుతుంది, ఆఫీస్ ఎక్కడ ముగుస్తుంది అనే గీత పూర్తిగా చెరిగిపోయింది. దీనివల్ల ఎప్పుడూ ఆన్లైన్లో ఉండాలి అనే కల్చరొచ్చేసింది. ఇలా రోజూ ఒత్తిడికి గురవడం అనేది కేవలం అలసటతో ఆగిపోదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థలు కూడా హెచ్చరిస్తున్నాయి. దీనివల్ల డిప్రెషన్, నిద్రలేమి, చివరికి హై బీపీ, గుండె జబ్బుల లాంటి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇది మనం తేలిగ్గా తీసుకోగల విషయం కాదు. ఇది నిజంగా ఒక సంక్షోభం. ఉదాహరణకి సమర్ కథనే తీసుకోండి. ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అతని కథ చెప్తోంది. బ్రేక్ తీసుకోవడం అనేది లగ్జరీ కాదు, అదొక ప్రాథమిక అవసరం, ఒక హక్కు. ఈ బిల్లు కనీస మానవ గౌరవాన్ని కాపాడటం గురించి మాట్లాడుతోంది. ఉద్యోగుల ఆరోగ్యం, వాళ్ల సంక్షేమం ముఖ్యమే, నేను కాదనట్లేదు. కానీ దానికోసం ఇంత కఠినమైన చట్టాన్ని తీసుకురావడం సరైన పద్ధతి కాదని నా అభిప్రాయం. ఇది మన ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లో పోటీ పడుతున్న మన కంపెనీలకు పెద్ద అడ్డంకిగా మారే ప్రమాదముంది. ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఇండియా ఐటీ, సర్వీసెస్ రంగాల్లో ఒక గ్లోబల్ హబ్. మన కంపెనీలు అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా క్లయింట్స్తో పనిచేస్తాయి. అక్కడ పగలు అయితే మనకు రాత్రి, మనకు పగలు అయితే అక్కడ రాత్రి. మరి సాయంత్రం 6 తర్వాత కాల్స్ చెయ్యొద్దు అనే రూల్ పెడితే బిజినెస్ ఎలా నడుస్తుంది చెప్పండి? ఈ చట్టం మన పోటీతత్వాన్ని చాలా దెబ్బతీస్తుంది. అసలు అత్యవసరం అంటే ఏంటో ఎవరు నిర్ణయిస్తారు? ఈ ఒక్క పదం చుట్టూ అంతులేని గొడవలు జరగొచ్చు. దీనికోసం మళ్ళీ ఒక కొత్త అథారిటీ, కొత్త బ్యూరోక్రసీ, ఇదంతా మనల్ని ముందుకు తీసుకెళ్తుందా, వెనక్కి లాగుతుందా? మీరు చెప్పిన పాయింట్సు ఆలోచించాల్సినవే. కానీ ఒకసారి వాస్తవాలను చూద్దాం. ఫ్రాన్స్, బెల్జియం, ఇప్పుడు ఆస్ట్రేలియా, ఇలా ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే ఇలాంటి చట్టాలు చేశాయి. వాళ్ళు అంత ఆలోచించకుండానే చేసి ఉంటారా? ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది కదా. ఎందుకంటే వాళ్లకు అర్థమైంది, కేవలం కొన్ని గైడ్లైన్స్ ఇస్తే సరిపోదని. ప్రభుత్వాలిచ్చే సూచనలను ఎన్ని కంపెనీలు సీరియస్గా తీసుకుంటాయి చెప్పండి? చట్టం లేకపోతే ఒక ఉద్యోగి ఆరోగ్యం, వాళ్ల పర్సనల్ లైఫ్ అనేవి వాళ్ల బాస్ దయమీద ఆధారపడి ఉంటాయి. అది కరెక్ట్ కాదు కదా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. ఇది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ ఫార్ములా కాదు. మీరు ఫ్రాన్స్ గురించి చెప్పారు, కానీ ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థని మన దేశ ఆర్థిక వ్యవస్థతో పోల్చగలమా? అక్కడి వర్క్ కల్చర్, ఎకనామిక్ స్ట్రక్చర్ చాలా వేరు. అంతేకాదు, ఆస్ట్రేలియా చట్టంలో 15 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న చిన్న కంపెనీలకు మినహాయింపిచ్చారు. మరి మన బిల్లులో అలాంటి వెసులుబాటుందా? లేకపోతే మార్కెట్లో నిలదొక్కుపోవడానికి నానా తంటాలు పడుతున్న స్టార్టప్లను మనమే దెబ్బతీసిన వాళ్లమవుతాం. అందుకే నేనంటున్నాను, దేశం మొత్తానికి ఒకే కఠినమైన చట్టం పెట్టే బదులు మనం ఇంకొంచెం ఫ్లెక్సిబుల్గా ఆలోచించాలి, వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి. కెనడాలోని ఒంటారియో మోడల్ తీసుకుందాం. అక్కడ ప్రభుత్వం అందరికీ ఒకటే రూల్ పెట్టలేదు. బదులుగా 25 మంది కంటే ఎక్కువ ఉద్యోగులున్న ప్రతి కంపెనీ తమకంటూ స్వంతంగా ఒక రైట్ టు డిస్కనెక్ట్ పాలసీని తయారు చేసుకోవాలని చెప్పింది. అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పాలసీ వేరుగా ఉంటుంది, ఒక మీడియా కంపెనీ పాలసీ వేరుగా ఉంటుంది. ఇదే కదా మనకు కావలసిన ఫ్లెక్సిబిలిటీ. వినడానికి చాలా బావుంది, కానీ దాన్ని ఎవరు పర్యవేక్షిస్తారు? మనందరికీ తెలుసు, పైకి మేనేజర్ మీరు డిస్కనెక్ట్ అవ్వచ్చు అని చెప్తారు, కానీ వెనకాల మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉండేవాళ్లకే ప్రమోషన్లిస్తారు. సరైన చట్టపరమైన పర్యవేక్షణ లేకపోతే ఆ పాలసీలు కేవలం కాగితాలకే పరిమితం. నా ఆందోళన ఏంటంటే
ఈ చట్టం వల్ల ఉద్యోగికి మేనేజ్మెంట్కి మధ్య ఉన్న నమ్మకం పోతుంది. అంతా ఇది నా పని టైం కాదు అనే యాంత్రికమైన వాతావరణం తయారవుతుంది. నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను. ఉద్యోగులను అదనంగా వాడుకుంటున్నారనే ఫీలింగ్ వల్ల నమ్మకం ఇప్పటికే పోయింది. ఈ చట్టం స్పష్టమైన సరిహద్దులు గీయడం ద్వారా ఆ నమ్మకాన్ని మళ్లీ నిలబెడుతుంది. చివరిగా ఒక్క మాట. ఈ చర్చంతా తక్కువ పనిచేయడం గురించి కాదు, తెలివిగా, ఆరోగ్యంగా పనిచేయడం గురించి. ఒక ఉద్యోగికి సరైన రెస్ట్ దొరికితే వాళ్లు రీఛార్జ్ అయి ఫ్రెష్ మైండ్తో పనికొస్తారు. అప్పుడు వాళ్ల ప్రొడక్టివిటీ ఇంకా పెరుగుతుంది. ఇది కంపెనీకి లాభమే కాని నష్టం కాదు. ఇదొక రకమైన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. కాని తమ కెరియర్లో తొందరగా ఎదగాలి, ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అనుకునేవాళ్ల పరిస్థితేంటి? ఈ చట్టం వల్ల మినిమం పని చేస్తే చాలు అనే ఆలోచనా విధానం పెరిగే ప్రమాదముంది. కొత్తగా ఆలోచించేవాళ్లను, లీడర్లుగా ఎదగాలనుకునేవాళ్లను ఇది నిరుత్సాహపరచదా? ఇక్కడొక బ్యాలెన్స్ కావాలి. దాన్ని ఇంత కఠినమైన చట్టం అందించలేదు. సో చూసారుగా, రెండు వైపులా బలమైన వాదనలున్నాయి. ఈ చర్చ కేవలం ఒక బిల్లుకు మించినది. ఇది మనందర్నీ, మన పనితో మనకున్న సంబంధం గురించి, మనం వాడుతున్న టెక్నాలజీ గురించి లోతుగా ఆలోచింపజేస్తుంది. రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే, ఇది మనందరినీ ఒక ప్రాథమికమైన ప్రశ్న అడుగుతోంది. మన పనిని సులభతరం చేయడానికి మనం కనిపెట్టిన టెక్నాలజీ మనల్ని 24/7 బానిసగా మార్చకుండా ఎలా కాపాడుకోవాలి? దీనికి సమాధానం మనందరం కలిసి వెతకాలి.